నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ఉపరాష్ట్రపతి ధన్కడ్ అనూహ్య రాజీనామా తర్వాత ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు కూర్చోబోతున్నారు, భారత ఉపరాష్ట్రపతిగా ఎవరికి అవకాశం దక్కబోతోంది అన్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఒకవైపు బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, బీహార్కు చెందినటువంటి నేతకే ఉపరాష్ట్రపతి పదవి దక్కబోతోంది అన్న చర్చ అటు ఉత్తర భారతదేశంలో నడుస్తుంటే, దక్షిణ భారతదేశం నుంచి తెలుగు వాళ్ళకు అవకాశం రావాలి అన్న వాదన ఇటు దక్షిణాది నుంచి వినిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి, ఉపరాష్ట్రపతిగా గతంలో వెంకయ్యనాయుడు చేసిన తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వలేదు, మళ్ళీ వెనక్కి పంపించారు. సో ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి. హిందీ భాష తర్వాత అత్యంత ఉపయోగకరంగా భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి భాష హిందీ తర్వాత తెలుగు భాష. సో తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి అన్న చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో చేసినటువంటి ప్రసంగం. సో నిజంగానే తెలుగు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉందా, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, మాట్లాడదాం ఒకసారి. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆ విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో తెలుగు వాళ్లకు భారత ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందా అంటే ఉంది. గతంలో వెంకయ్యనాయుడు మనం చూసాం. సో ఇప్పుడు ఇంకొక అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. సో దక్షిణాది నుంచి తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి అని. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారా, ఉంటే ఎవరున్నారు అన్నది ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు సార్? మోస్ట్ ఎలిజిబుల్ చంద్రబాబు నాయుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు గారిని కనుక ఉపరాష్ట్రపతిని చేస్తే అది బీజేపీకి చాలా రకాలుగా లాభం. అయితే ఇక్కడ ఒకటే ఒక సమస్య ఏంటంటే, చంద్రబాబు గారు ఒకసారి ఉపరాష్ట్రపతి కావడం అంటే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు. మనం గమనిస్తే వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ఇష్టంగా, చాలా బాధగా, ఎంతో ఆవేదనతో ఉపరాష్ట్రపతి పదవి తీసుకున్నాడు. తనకు ఉపరాష్ట్రపతి పదవి కన్నా కూడా కేంద్ర మంత్రి పదవి చాలా ఇంట్రెస్ట్, లైవ్ పాలిటిక్స్ కాబట్టి. అప్పుడు ఒక కామెంట్ కూడా చేసిండు వెంకయ్యనాయుడు, నేను ఉమాపతిగా ఉందాం అనుకున్నా గానీ, ఉషాపతిగా ఉందాం అనుకుంటున్నా గానీ, ఉపరాష్ట్రపతిగా ఉందాం అనుకోలేదు అనే ఒక కామెంట్ కూడా చేశాడు. దాంతోనే ఆయనకున్న బాధ ఏందో కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఉపరాష్ట్రపతి పదవి అనేది గౌరవమైన రిటైర్మెంట్, ఒక రకంగా చెప్పండి రాజకీయాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రిటైర్మెంట్ కోరుకుంటున్నాడా, కోరుకుంటలేడు అనేది ప్రధాన ప్రశ్న. అంటే ఒక వాదన ఏంటంటే, ఈ 5 years టర్మ్ అయిపోకన్నా ముందే లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసి తనను ఎస్టాబ్లిష్ చేయాలి రాజకీయాలలో. ఒక ముఖ్యమంత్రి స్ట్రేచర్ వస్తే తర్వాత రాజకీయాలు తనకు ఈజీ అయిపోతాయి, రాష్ట్రం అర్థం అయిపోతుంది, పార్టీ అర్థం అయిపోతుంది, ఈ రాజకీయాలలో ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఒక వాదన ఉంది. అయితే ఇంత తొందరగా ఒక ఏడాదికే ఆయన పదవి దిగిపోయి లోకేష్కి ఇచ్చి ఆయన ఉపరాష్ట్రపతికి పోతాడు అనేది ఒక సమస్య. నిజంగా చంద్రబాబు నాయుడు కనుక ఉపరాష్ట్రపతి కావాలని ఆయనకు కోరుకుంటే బీజేపీ అధిష్టానం కూడా పెద్దగా ఆలోచించకపోవచ్చు, ఈజీగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు నరేంద్ర మోడీ గారికి ఉన్నంత చరిత్ర చంద్రబాబు నాయుడు వాస్తవం. ఈ దేశ రాజకీయాల్లో ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో బతికున్న రాజకీయ నాయకుల్లో పేర్లు చెప్తే ఒక టాప్ 5-6 లో చంద్రబాబు నాయుడు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా గతంలో ఒక యునైటెడ్ ఫ్రంట్ రూపకల్పనలో గానీ, తర్వాత ఎన్డీఏ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఎన్డీఏలో ఉన్న క్రమంలో గానీ, ఇప్పుడు నరేంద్ర మోడీ 3 సార్లు అయితే 2 సార్లు కూడా ఆయన తోడ్పాటు ఉంది. ఇప్పటికిప్పుడు కూడా ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు గారి తోడ్పాటు అందిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు నేను ఉపరాష్ట్రపతి కావాలని కానీ ఆయనకు అనుకుంటే ఇక దానికి అడ్డేం ఉండకపోవచ్చు, మనకున్న అభిప్రాయం. ఇక మూడో తెలుగు వాళ్ళు అనుకుంటే ఈ తెలుగు వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నా, చంద్రబాబు నాయుడు నేను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నా పెద్ద కష్టం కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడా లేదా అనేది. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని కొడుక్కిచ్చి ఆయన ఉపరాష్ట్రపతి అయ్యి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించుకుంటాడా అనేది ప్రధాన ప్రశ్న.